దేవదేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ ప్రభావం కలుగునగాక. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. చెప్పండి గట్టిగా, వందనాలు. దేవుని కృప చేత ఈ దినం ఈ విధంగా మీతో సమయాన్ని గడపటానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అదే సమయంలో ప్రేమతో ఆహ్వానించిన సహోదరులు ఇమానుయల్ గారికి, అలాగే స్థానిక సంఘ సేవకులు భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని 2 సందేశాలు విన్నారు. వాక్యం అర్థమైందా? ఇంతకు మిమ్మల్ని అడిగేది, ఇంతవరకు దేవుని దాసులు చెప్పిన మాటలు అర్థమయ్యాయా అంటున్నాను. శబ్ద యంత్రం ద్వారా బయట నుండి చాలామంది వింటున్నారేమో, కానీ వారు అర్థం చేసుకోవటం అవసరం, అత్యవసరం కూడా. కానీ చేరి వచ్చి ఈ ప్రాంగణంలో, ఈ దరిదాపుల్లో కూర్చున్న మనం ముందు అర్థం చేసుకోవాలి. లోకంలో మనకు అర్థం కానిది ఏముంది చెప్పరు? అన్నీ అర్థమవుతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ ఏది వచ్చినా అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు మనకు. ఈ మధ్య ఒక పెద్ద ఆమె, చాలా వయసు, 82 సంవత్సరాలు, ఐఫోన్ అని ఒక ఫోన్లో, చాలా ఖరీదైన ఫోను. ఆ ఫోన్ ఎంత అంటే తక్కువ నాయన 92,000 నాయన అనింది. ఇది అర్థమవుతుందని నీకు అని అడిగాను. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను కూడా కంప్యూటర్ సైన్స్ చేశాను, కానీ ఇప్పటికీ నాకు సరిగా అర్థం కాదు. దాన్ని గబగబా ఆప్షన్స్ అని చూపిస్తుంది ఆ పెద్ద ఆమె. అంటే లోకంలో మనం అర్థం చేసుకోలేదంటూ ఏది లేదు, అన్నీ అర్థం అవుతాయి. కానీ వచ్చిన సమస్య ఏంటో తెలుసా? దేవుడే అర్థం కావట్లా. లోకంలో అన్నీ అర్థమవుతున్నాయి, కానీ దేవుడు సరిగా అర్థం కావడం లేదు. కాబట్టి ఇంతవరకు దేవుని దాసుల ద్వారా చాలా సూటి అయిన స్వార్థ వర్తమానాలు విన్నారు. ఒక మనిషికి అర్థం కావాల్సింది దేవుడే. రండి, ఒక్క మాట చదువుకొని, కొద్ది నిమిషాలే, మీకు ఎవరికైనా ఆకలి అయితే చేయి పైకెత్తండి, ఓకేనా? అప్పుడు వెంటనే నేను ఆమెను అంటాను, అప్పుడు ప్రసంగం ముగించబడుతోంది. రండి, దైవ గ్రంథం నుండి 1-2 మాటలు చదువుకొని ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడే మాటలను మనం వినడానికి ప్రభు కృప మీద ఆధారపడదాం. హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం, ఆ తర్వాత 6వ వచనం చదువుకొని ప్రభు నడిపించిన మేరకు కొన్ని సంగతులు మనం విందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి, ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. తర్వాత 6వ వచనం, నేను బలిని కోరను గాని కనికరముని కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. తల ఉంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ తల ఉంచండి, కలమయండి. ప్రభు సన్నిధిలో మరికొంతసేపు దేవుని మాటల కొరకై ఆయన సహాయాన్ని మనం అడుగుదాం. దయాళుడైన మా ప్రభువా, కనికర సంపన్నుడైన తండ్రి, మీకు స్తోత్రం. మీ వాక్కులు మేము ఎంచుకున్నాం. ఇంతవరకు మీ దాసులు నిలబెట్టి దివ్యమైన రీతిలో సూటిగా అర్థమయ్యేలాగున ప్రజలతో మీరు మాట్లాడుతూ వచ్చారు, మాతో మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, మరొకసారి మీ వాక్కులు ముందు పెట్టుకొని మీ పాదాల దగ్గర కూర్చున్నాం. కారణం, మీరు మాట్లాడితే వినాలని. మేము వినడం మాత్రమే కాదు, ఈ గ్రామస్తులకు కూడా సత్య సువార్తను వినిపించడానికి ప్రత్యేకమైన విధానంలో ఏర్పాటు చేసిన ఈ సభలో
మీ ప్రత్యేకమైన సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందాలని మహాగణుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న రెండు వచనాలు హోషేయ గ్రంథంలో చదువుకున్నాం. ఒకవేళ రెగ్యులర్ బైబిల్స్ మీ దగ్గర ఉంటే 747వ పేజీలో ఆ సంగతులు ఉన్నాయి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం 6వ వచనం చదువుకున్నాం. ఇది దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథం, దేవుని గ్రంథం. దేవుని గ్రంథమైన బైబిల్ ఎలాంటిది అంటే, వింటున్నారా? మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? దేవుని గ్రంథమైన బైబిల్ ఎలాంటిది అంటే, ఇది మనుషులతో మాట్లాడే గ్రంథం. దేవుని మాట నేరుగా ఈ చెవులతో మనం పైనుండి వినడానికి అనుకూలత లేదు, వీలు లేదు. దేవుడు ఏం చేశాడంటే ఆ మాటలను, తన మాటలను మన కొరకై గ్రంథస్థం చేసి గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. తన భక్తుల ద్వారా ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. గ్రంథకర్త దేవుడే. దేవుడు మనుషుల కొరకు రాసిన ఒక ఉత్తరం దైవ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా, వినండి, బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా కేవలం మనుషుల కోసమే రాయబడింది. ఇట్లా చెప్పుకుందాం, కేవలం మన కోసమే రాయబడ్డాయి. కాబట్టి ఒక మనిషి బాగుపడాలి అంటే బైబిల్ గ్రంథం చదవాలి. బైబిల్ గ్రంథం ఎంత గొప్ప గ్రంథము అంటే, ప్రపంచ గ్రంథాలన్నిటిలో కూడా సాటి లేని గ్రంథం బైబిల్ గ్రంథం. పరిస్థితులను బట్టి మార్చవలసిన అక్కర కలుగుతున్నాయి అన్ని గ్రంథాలు, కానీ బైబిల్ గ్రంథం మార్చవలసిన అక్కర లేకుండా ప్రజలతో నేరుగా మాట్లాడే గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. కాబట్టి ఒక మనిషి దేవుని మాటలు వినాలి అంటే గ్రంథం దగ్గరికి రావాల్సిందే. అతి శ్రేష్టమైన గ్రంథం తెలుగు భాషలో కూడా దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి. సరే, మంచిది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో హోషేయ గ్రంథం ఒక ప్రవక్త ద్వారా, హోషేయ అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతుండగా మైక్ లేకపోతే ఈడికే వినపడతారు. ఈ ఊర్లో అనేక మంది వినాలి కనుక మైక్ ఏర్పాటు చేయబడింది. అలాగున దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఒక సాధనం, ఒక వస్తువు లేక ఒక యంత్రం, ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వారు దరిదాపు 40 మంది వరకు గ్రంథంలో కనబడతారు. హోషేయ అనే ఈ భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ గ్రంథంలో దేవుడు మాట్లాడే మాటలు ఉన్నాయి, దేవుని గూర్చి ప్రజలు మాట్లాడిన మాటలు ఉన్నాయి, దేవుని గూర్చి ప్రజలు ఆశించిన సందర్భాలు కూడా ఉన్నాయి, జరిగిన సంగతులు ఉన్నాయి. వినండి బాగా, బైబిల్ ఎలాంటిది అంటే జరిగిన సంగతులు రాయబడ్డాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నవి రాయబడ్డాయి, తర్వాత జరగబోయేవి కూడా రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఇది దైవ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఏం జరిగాయో ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను, ఏం జరుగుతున్నాయో రాయబడ్డాయి, ఏం జరగబోతున్నాయో కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతోంది. ఏం జరగబోతుంది అని ఎవరి దగ్గరకు వెళ్ళి చూపించుకోవాల్సిన అక్కర్లా. చిలక జోష్యం ద్వారా ఏదో తెలుసుకుంటాం అని ఆలోచించడం క్షేమకరం కాదు. ఒక మనిషి తన భవిష్యత్తును తెలుసుకోవాలంటే కూడా దైవ గ్రంథం దగ్గరికి రావాల్సిందే. పరిశుద్ధ గ్రంథం మానవుని భవిష్యత్తును కూడా తెలియజేస్తా ఉంది. ఓకేనా? కాబట్టి ఈ గ్రంథంలో హోషేయ అనే ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు చూడండి. రండి, 6వ అధ్యాయం, హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం. ప్రజలు మాట్లాడుకుంటున్న మాట 1 నుంచి 3 వచనాల్లో కనబడుతుంది. ఆ తర్వాత 4వ వచనము నుండి 11వ వచనం వరకు లేక అధ్యాయం అంతా కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. 2 భాగాలు 6వ అధ్యాయం, చిన్న అధ్యాయమే, 11 వచనాలు ఉంది. ఈ చిన్న అధ్యాయంలో 2 భాగాలు. ఒకటి, దేవుణ్ణి గూర్చి మనుషులు ఏమనుకుంటున్నారు, రెండవది మనుషులు గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడు. ఈ 2 మనకు అవసరమే కదా. మనల గూర్చి మనం చెప్పుకుంటాం చాలా గొప్పలు, కానీ మనల గూర్చి ఇతరులు ఏం చెప్తున్నారు అనేది కూడా అవసరం కదా. కాబట్టి ఇప్పుడు 2 భాగాలు. ఒకటి, దేవుణ్ణి గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మొదటి భాగంలో కనబడుతోంది. 2వ భాగంలో
దేవుడు మనుషులను గూర్చి ఏం ఆలోచన చేస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు అనేది రెండవ భాగంలో కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళ ఉదయకాలమున ప్రభు సందులో ఉంటుండగా ఈ రెండు సంగతులు క్లుప్తంగా ఆలోచన చేద్దాం. శ్రద్ధగా రెండు మాటలను లోపలేసుకోండి. అర్థమవుతుందమ్మా? రెండు మాటలన్నా హృదయంలో పడాలా. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిదో మరలా చెప్తున్నా, లోపల పడితే సార్ అదే పని చేస్తారు. పిల్లోడు మంది వేసుకోలేదు అనుకోండి, తానికి డాక్టర్ రాసిచ్చినాడు, పిల్లోడు తల ఊపుతున్నాడు, వేసుకుని ఇట్టిట్టు అంటున్నాడు, ఏం చేస్తారు మీరు? మంచోళ్ళు నా పిల్లోడు వేసుకోకపోతే పర్వాలేదు అంటారా? ఏమంటారు చెప్పారు? ఏదేమైనా కొంచెం మందు లోపల వాళ్ళ లేదా టానిక్ వాడిని అట్టోగట్ట గట్టిగా పట్టుకొని సరే నోరు తెరిచి లోపలేస్తాం. వాడు లోపల వేస్తుంటే కూడా బయటికి కక్కుతున్నాడు అనుకోండి, లోపల వేయడం మర్యాదగా ముక్కు మూసినాం అనుకో, మర్యాదగా లోపలికి పోతుంది అన్నమాట. అవునా? అర్థమైంది కదా? ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఏది ఏమైనా దేవుని మాటలు కొన్నన్నా లోపలికి పోవాలి. ఇంత ఖర్చు పెట్టుకున్నారు కదా మీటింగ్ కోసం, కొన్ని మాటలను లోపలికి పోవాలి. ఓకే, మొదటి భాగం ఏంటంటే, ప్రజలు ఏమంటున్నారు చూడండి. మంచి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నారు. వాస్తవంగా మొదటి వచనం నుండి మనము యెహోవా యొద్దకు మరలుదము రండి అన్నారు. మొదటి వచనం గమనించండి, 6వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా యొద్దకు వెళుదామని వారు ఆలోచన చేస్తున్నారు. 3వ వచనంలో యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. మనం దేవుని దగ్గరికి పోవడం కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చాడని రాయబడింది 3వ వచనంలో కదా. ఆయన మన యొద్దకు వచ్చును అని రాయబడింది. అవునండి, ఇంతవరకు దేవుని దాసుల ద్వారా మనం విన్నాం, ఆయన వచ్చాడు భూమి మీదికి. ప్రపంచ సృష్టికర్త అయిన దేవుడు సామాన్యులైన మానవులు దర్శించడానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ దేవుడు లేక యేసు దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈయన ఎవరితో కూడా పోల్చడానికి వీల్లేని వాడు. ఉదాహరణకు మీరు నన్ను అడిగండి, ఏమండి బాబు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే, నేనేం పేరు చెప్తాను? కర్నూలు నుండి వచ్చానండి అంటాను. నాది కర్నూలు కనుక. మిమ్మల్ని అడిగితే ఆయన అడిగినాం అనుకోండి, ఇమ్మానుయేల్ గారిని, దేవరంపాడు నుండి వచ్చాను అంటాడు. ఇక్కడ కూర్చున్న వేరే ఊరు నుంచి వచ్చిన వారిని అడిగితే వారి ఊరి పేరు చెప్తారు. ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే జమ్ములపాలెం అంటారు. రైట్? ఇప్పుడు దేవుణ్ణి అడుగుదా, ఓ దేవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, ఆయన కూడా భూమి మీద ఏదో ఒక పేరు చెప్తే మనలాంటి అవుతాడు. ఆయన ఈ భూమి మీద ఏదో ఒక పేరు చెప్పాడు అనుకోండి, ఏదో ఊరి పేరు చెప్పాడు అనుకోండి, ఆయన మనలాంటి అవుతాడు. కానీ ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. యేసు ప్రభువును గూర్చి యోహాను సువార్తలో ఎక్కడి నుంచి వచ్చారు చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు యేసు ప్రభువును నమ్మాలి? భూమి మీద ఎంతో మంది ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభువును మాత్రమే నమ్మాలి ప్రతి మనిషి. ఎందుకు అంటే కొన్ని కారణాలు. ఆయన వచ్చినవాడు, చేయబడినవాడు కాదు. 10 మంది కలిసి ఈయన దేవుడైతే బాగుంటుంది అనుకున్న ఆయన కాదు ఈయన. లేకపోతే బతుకుండంగా ఏమాత్రం కూడా గౌరవించబడకుండా లేక గుర్తించబడకుండా చచ్చిన తర్వాత దేవుడైన వాడు కాదు ఈయన. కొంతమంది ఉన్నారు అలాంటి వారు, వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. నేను ఎరిగిన ఈ దేవుని గురించి మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మనిషి దేవుడిగా లేక ఒక వ్యక్తి దేవుడిగా ఎందుకు పిలువబడుతున్నాడంటే, ఈయన భూలోకానికి వచ్చినవాడు. ఆయన ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనే చెప్పాడు. ఆయన అడ్రస్ ఆయనే చెప్పాలి. మళ్ళా మనకేం తెలుసు? ఎందుకంటే మన మనుషులం, ఆయన దేవుడు గనుక. ఈ మాట మీరు చూడండి, 3వ అధ్యాయంలో ఈ విధంగా జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. 6వ అధ్యాయము ఇంకో మాట కూడా చదివేద్దాం. అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనో లేడు. ఇంకో వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. 6:38 చదువుకుందా. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. వినండి జాగ్రత్త వినాలి. పరలోకముండి దిగి వచ్చి తిని అన్నాడు. చూసారే మాట? ఎక్కడి నుంచి వచ్చాడంటే యేసు ప్రభు. చెప్పాలి, మీరు చెప్పాలి, అందరు చెప్పాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభు? పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఓకేనా? ఇప్పుడు భూమి మీద ఆయన ఎక్కడికి చెందినవాడు కాదు, ఆయన పరలోకములో ఉన్నవాడు, దిగి వచ్చాడు.
హోషేయ గ్రంథం 6:3 ఆయన వచ్చాను. సరే, ఆ విషయాలు ఉన్నాయి. ఎలాగొచ్చాడో చూడండి. అర్థం కావడానికి ఇంతకంటే ఈ మాట కూడా అర్థం కాకపోతే హైదరాబాద్ తీసుకుపోవాల్సి ఉంది మిమ్మల్ని. ఏముందో చూడండి అక్కడ, ఉదయము తప్పక వచ్చు రీతిని. రెండో మాట ఉంది, ఏముంది అక్కడ? వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన భూమిని తడుమునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం వచ్చినట్టు అన్నాడు. వర్షం వచ్చినట్టు అర్థం కాని వాళ్ళు ఉంటారు ఎవరైనా? అందరికీ అర్థమవుతుంది. దేవుడు అలాగున పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడు మనుష్యుడు కావడం సులభం, ఆయనకు అది సాధ్యం. బాగా వినండి, దేవుడు మనుష్యుడు కావడం సాధ్యం దేవునికి. కానీ వినాలి, మనుష్యుడు మాత్రం దేవుడు కాజాలడు. మనుషుడు ఎట్ట దేవుడు అవుతాడు? మనుషుడు ఎప్పటికీ దేవుడు కాలేడు. దేవుడు మనుషుడిగా భూలోకానికి వచ్చాడు. భూమి మీద ఉన్న మనుషులమైన మనం ఆయనను అర్థం చేసుకోవడానికి, ఆయనను తెలుసుకోవడానికి ఆయన భూమి మీదకి మనిషిగా దిగి వచ్చాడు. ఈరోజు కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, రంగు ఏదైనా, పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా, ఈరోజు అందరూ కుల మత జాతి వర్గ భేదం లేకుండా ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఆయన అందరి వాడు గనుక, అందరి కోసం వచ్చాడు గనుక. కాబట్టి ఉదయకాలం వినాలి, ఇంతకీ ఈ దేవుడు నీ దేవుడు అయ్యాడా? అది నా ప్రశ్న. 2 సందేశాలు విన్నారు, 3వ సందేశము కూడా ఉదయకాలం వింటున్నారు. ఈ దేవుడు నీ దేవుడు అయ్యాడా? లోకములో ఉన్న మనుషులమైన మనం ఈ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. నీకేం అర్థమైందో అర్థం కాలేదు పక్కన పెట్టండి, ఈ దేవుడు అర్థం కావాలి. రండి, హోషేయ గ్రంథంలో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మనం చూసాం. పరలోకం నుండి వచ్చినవాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయిలేండి. నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును అన్నాడు ఆయనే. ఇలాగ అనేక సంగతులు ఉన్నాయి. కాబట్టి మొదటి మాట, ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. ఇప్పుడు చెప్పండి, ఈయన కాకుండా ఇలాంటి వాడు పరలోకం నుండి దిగు వచ్చినవాడు మీకెవరైనా తెలుసా? తెలిస్తే మీరు వచ్చి చెప్తే ఈ మైక్ మీకు కూడా ఇస్తాం, మీరు కూడా చెప్పొచ్చు. ఈ ప్రపంచంలో పరలోకం నుండి దిగి వచ్చిన వాడిని నేను అని చెప్పిన ఏకైక వ్యక్తి, దమ్మున్నవాడు, చెప్పగలిగిన వాడు యేసుదేవుడు ఒక్కడే. కాబట్టి ఆ యేసుదేవుడు నమ్మమనే ఈ సభ ఏర్పాటు చేయబడింది. రెండవది, ఆయన ఇంకెవరో చూద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన నూర్చిన జ్ఞానం ఎందుకు మనకు అవసరం అంటే, ఆయన ఎలాంటి వాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో ఇది అర్థం చేసుకోవడం మనకు అవసరం కదా. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఇంకో మాట కూడా తోడుగా జ్ఞాపకం చేస్తాను. దయచేసి బైబిల్ కలిగిన వారు తెరిచి చూడండి. దేవుని మాటలు ఇవి సొంత మాటలు కాదు. 30వ అధ్యాయం 3వ వచనము చదువుదామా? 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. సరే, ఈ మాటలు కొంచెం ఆలోచన చేయండి జాగ్రత్తగా. హోషేయ గ్రంథంలో దేవుడు అంటున్న మాట, ప్రజలు ఇలాగ అనుకుంటున్నారట, మనము దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం. దేవుని గూర్చిన జ్ఞానం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న స్నేహితులారా, దేవుడు అర్థం కావాలి. మీరు ఎవరిని అర్థం చేసుకోవాలి చెప్పండి? దేవుని అర్థం చేసుకోవాలి. ఎవరి దేవుడు? పైనుండి దిగి వచ్చినవాడు, వచ్చిన దేవుడు ఈయన. వచ్చినవాడు. నేను వచ్చాను అంటే ఈ ఊరికి సంబంధమైన వాడిని కాదు, నేను వచ్చాను. ఈ ఊరి వాడు ఈ ఊరి వాడిని ఇక్కడ వచ్చాడనడం, ఎందుకంటే ఈ ఊరోడు కనుక. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన వాడు వచ్చాడండి అబ్బాయి, లేక వచ్చాడండి అతడు అంటాం. అలాగనే యేసు ఈ లోకానికి వచ్చినవాడు, పరలోకములో ఉన్నవాడు భూమి మీదకి దిగి వచ్చాడు. వెళ్ళారా? ఇలాంటి వారు ఎవరు లేరు. రెండవ మాట, ఆయన కూర్చున్న జ్ఞానం ఏంటంటే, ఈ మాట ఎవరు పలుకుతున్నారు? యాకే కుమారుడిన ఆగూరు పలికిన మాటలు దేవోక్తి అని 30వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం మనం చూస్తాం. యాకే కుమారుడైన
ఆగూరు పలికిన మాటలు, ఆగూరు ప్రార్థన, ఆగూరు మాటలు ఈ 30 అధ్యాయంలో మనం చూస్తాం. సామెతల గ్రంథంలో సామెతలు, అద్భుతమైన సామెతలు ఉన్నాయి. మహాజ్ఞాని అయిన సొలొమోను అలాగే మిగతా భక్తుల ద్వారా రాయబడిన మాటలు దేవుడే రాయించాడు. పేరు ఏదున్నా దేవుడు రాయించిన వాడు ఆయన, గ్రంథకర్త ఆయనే. రాయడానికి ఉపయోగపడిన సాధనాలు భక్తులు చెప్పాను, 40 మంది దరిదాపు. ఓకే, ఏమంటున్నాడు చూసారా? నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. వినండి వినండి, ఏ దేవుని గూర్చంట? పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన జ్ఞానము పొందలేదు. ఒకటి, పైనుండి వచ్చిన దేవుడు యేసు దేవుడు. రెండవది, పరిశుద్ధ దేవుడు యేసు దేవుడు. ఏమన్నా యేసు ప్రభుని గూర్చి ఇట చెప్పాలన్నా మైకులు గట్టి, ఇంత పెద్ద పెద్ద మైకులు గట్టిగా యేసయ్యను గూర్చి ఎందుకు చెప్పాలన్నా అనుకుంటున్నారా? ఈయనను గూర్చి చెప్పక ఇంకెవరిని గూర్చి చెప్పమంటారు? చెప్పది. ఈ ప్రపంచంలో పరిశుద్ధుడైన దేవుడు యేసు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధ దేవుడు ఈ ప్రపంచంలో మరొకరు ఎవరు నాకు కనపల్లా. ఊరికే నమ్ముకోలా, గుడ్డిగా నమ్ముకోలా యేసయ్యను. యేసు ప్రభుడు గుడ్డిగా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళ సంగతి నాకు చెప్పొద్దండి. గుడ్డిగా నమ్ముకోలే యేసు ప్రభుని గూర్చి. ఆయన గూర్చి చాలా జాగ్రత్తగా పరిశీలించి ప్రభు నమ్ముకున్నాం. ఊరికే గుడ్డిగా నమ్ముకున్న వాళ్ళం కాదు మేము. ఇక్కడ చెప్తున్నామంటే ఏదో లేరా వాళ్ళు నమ్ముకున్నా, నో అంత సులువుగా తీసుకాకర్రి. ఈరోజు 2 సువార్థికులు చెప్పారు, నేను చెప్తున్నాను. యేసు ప్రభుని గూర్చి ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే ఆయన లాంటి పరిశుద్ధ దేవుడు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. బయట నుండి విన్న స్నేహితులారా, చేరి వచ్చి కూర్చున్న దేవుని పిల్లలమైన మనము సహా ఈ మాట నమ్మని వాళ్ళకే కాదు, నమ్మిన మనకు కూడా అవసరం. ఆయన గూర్చిన జ్ఞానం విశ్వాసుల్లో కనబడితే ఉంటే 3 ప్రాముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అవి తర్వాత చూద్దాం మనం. ఇంతకీ దేవుడు ఎవరు? రెండవది, పైనుండి వచ్చినవాడు. రెండవది, పరిశుద్ధుడైన దేవుడు అండి. ఒక మాట చూద్దామా? ఇశ్రాయేలు జనాంగం దేవుని మహాకృప చేత 430 సంవత్సరాలు దరిదాపుగా ఐగుప్తులో బానిసలుగా ఉండి అక్కడి నుంచి విమోచించబడి మోషే నాయకత్వంలో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎక్కడికి అంటే పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి. అద్భుతమైన ప్రయాణం అండి. దేవునికి స్తోత్రం. విడిపించబడిన ఆయన విడిపించే దేవుడు ఒక్కడే కాదు, నడిపించేవాడు కూడా. నడిపించేవాడు మాత్రమే కాదు, పోషించేవాడు కూడా. ఇప్పుడే మనం విన్నాం, ఆ దేవుని నమ్ముకున్న అబ్రహాముకు దేవుడు ఏ విధంగా కృప చూపించాడో ఇంతవరకు మనం విన్నాం 2వ సందేశంలో. వినండి. కాబట్టి దేవుడు వారు నడిపిస్తూ ఉండగా మార్గంలో దేవుని నడిపింపు ఎంతో గొప్పదండి. ఆయన మధ్యలో మన సేయిడిసే దేవుడు కాదు. ఏమలేరా బిడ్డ, ఇటు వరకు తెచ్చినాను, ఇంకా నాకు ఏడసైతే అవుతుందిలే, చేత కాదు నాకు, నేను ఇంతటితో వదిలిపెడతాను అని మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. ప్రభు వారు ఐగుప్తు దేశం నుండి వారిని విమోచించిన తర్వాత వారిని తీసుకుని వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం వచ్చింది. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది వాళ్ళకు. వెనక నుండి సైన్యం తరుముతూ ఉన్నారు. ఏ సైన్యం? ఫరో సైన్యం, ఐగుప్తు సైన్యం తరుముతూ ఉన్నారు. వెరీ గుడ్. ముందు పోతే సముద్రం, వెనక చూస్తే సైన్యం. పడితే వాళ్ళ చేతుల్లో పడాలా లేదా సముద్రంలో పడాలా? ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టాడు మోషే. దేవుని మహాకృప చేత తన చేతిలో ఉన్న కర్రను నీళ్ళ మీద ఉంచగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఆ పాయలైపోయిన ఆ శ్రేష్టమైన ఆరిన నేలలో వారందరూ 6 లక్షల కాల్బలము దరిదాపు 20 లక్షల మంది ఎర్ర సముద్రాన్ని ఏ ఇబ్బంది లేకుండా దాటిపోయారు. దాటిపోయిన తర్వాత ఆ దేవుని గూర్చి వారు అద్భుతమైన మాటలు పలికారు. అందులో ఒక మాట చూద్దామా? రండి, 15వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం. నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. 15వ అధ్యాయంలో ఆ దేవుని గూర్చి స్తుతిగానాలు చేయడం ప్రారంభించారు. యెహోవాను గూర్చి గానము చేయుడి. మన కీర్తనల పుస్తకాల్లో కూడా మాటలు ఉన్నాయి. రండి, 11వ వచనం చదవండి. 11వ వచనం నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, వేల్పులలో దూతల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఆహా, దేవుని గురించి ఎంత బాగా చెప్తున్నారు చూసా.
అనుభవించిన వాళ్ళు చెప్తారండి, అర్థమైన వాళ్ళు చెప్తారు. అర్థం కానివాడు అర్థం లేని మాటలు మాట్లాడతారు. అర్థం కానివాడు. ఈ మధ్య ఒకడు జొతయ్యాడు, ఆయన 3 మేకులు కూడా పిక్కలేని వాడని చెప్పి మొదలు పెడుతున్నాడు. అర్థం కానివాడు ఎన్నెన్నో మాట్లాడుతుంటారులేండి. అర్థమైన వాడు అర్థవంతంగా మాట్లాడతారు. వీరికి అర్థమైంది, ఆశీర్వాదాన్ని పొందారు, అద్భుతాన్ని రుచి చూశారు. ఇప్పుడు అంటున్నాడు, ఓ దేవా యెహోవా అనగా ఉన్నవాడా, నీవు వేల్పులలో ఘనుడైన వాడవయ్యా, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడైన దేవుడు అంటున్నారు. ఆహా, ఏం వర్ణనండి! ఈయన పరిశుద్ధతలో అసమానుడైన వాడు. అంటే ఈయన లాంటి పరిశుద్ధత, ఈయన లాంటి అద్భుతాలు చేసే భాగ్యం లేక ఆ స్థితి, ఈయన పూజార్హుడుగా ఉన్నవాడు, ఈయన లాంటి వాడు ఇంకెవరు ఈ ప్రపంచంలో లేరు అని గమనించాలి. ఈరోజు నమ్మిన మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? మనం నమ్మింది ఒక పాపాత్ముని నమ్మలా. యేసయ్య నమ్మిన బిడ్డలారా వినండి, యేసు ప్రభు నమ్మాము అంటే ప్రపంచమంతట్లో కూడా ఎవరైతే పరిశుద్ధతలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో, సాటి లేని పరిశుద్ధత కలిగిన ఆ దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఇంతకు యేసు దేవుడు పరిశుద్ధుడేనా కాదా అంటే ఆయన ఖచ్చితంగా పరిశుద్ధుడు. ఆశ్చర్యం ఏంటంటే, రండి లూకా సువార్త 1వ అధ్యాయం. ఆయన లోకానికి రాకముందే, ఆయన ఈ లోకములో కన్య అయిన మరియ గర్భము ధరించక ముందు ఆయన జన్మను గూర్చి ఒక మాట ప్రస్తావించబడింది. ప్రియులారా, ఇలాంటి మాట ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పడానికి లేదు. ఇంతకుముందు లేదు, ఇప్పుడు లేదు, తర్వాత కూడా లేదు. ఎందుకో తెలుసా? అట్టి అసమానమైన జన్మ ఆయన జన్మించాడు. 1:30 చదవండి లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయనకు జన్మను ఇవ్వబోతున్న మరియతో, వింటున్నారే మాట? ఈ మాట ఎవరితో చెప్పారో చెప్తున్నాను. ముందు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రాకముందు, ఆయన రావడానికి ఏర్పాటు చేసినటువంటి మరియ గర్భములో ఆయన జన్మించకముందు లేక పడకముందు ఏం చెప్తున్నారు చెప్పండి, చదవండి అన్న. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అంటే పుట్టక ముందు ఏమని చెప్పబడింది? ఆయన పరిశుద్ధుడు అని చెప్పబడిందండి. గర్భముతో ఉన్న వ్యక్తిని, ఆ స్త్రీని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి, ఏమండి డాక్టర్ గారు, గర్భములో ఆడ శిశువా మగ శిశువా ఒకసారి చెప్తారంటే చెప్తారా? మనకు చెప్పని. మన భారతదేశంలో చెప్పడానికి లేదు, కేసు అవుతుంది, అది నేరం, చెప్పడానికి లేదు. మిగతా దేశాల్లో, కొన్ని దేశాల్లో, చాలా దేశాల్లో మగబిడ్డన ఆడబిడ్డ చెప్పేస్తారు. మగపిల్లవాడ ఆడబిడ్డన అన్న సంగతి చెప్పొచ్చేమో మిషన్లు చూసి, స్కానింగ్ చేసి. కానీ లోపల ఉన్నవాడు పరిశుద్ధుడా పాపియా ఎవరు చెప్పగలరా? ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. కానీ యేసు ప్రభువుని గురించి సాక్షాత్తు పరలోకం ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మరియమ్మతో అంటూ, అయ్యామా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబోతున్నావు, గనుక పుట్టబోవు శిశువు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నవాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి సాక్ష్యం ఎవరిని గుర్చని చెప్పారా ఈ ప్రపంచంలో? నన్ను అడిగారు అనుకోండి, ఏమండి ఎప్పుడు పుట్టావు? ఫలానా సమయంలో అండి. అంతకంటే ముందు ఎక్కడ ఉన్నావు? నా తల్లి గర్భంలో ఉండి అంటాను. అంతకంటే ముందు ఎక్కడున్నావు? నాకు అడ్రస్ లేదు. అంతకంటే ముందు ఎక్కడున్నావు నాకు తెలియదు. అయితే ప్రియులారా, ఆయన లోకానికి రాకముందే పరలోకములో ఉన్నవాడు, పరలోకం నుండి భూలోకానికి ఈ లోకానికి దిగువచ్చిన ఆయన పరిశుద్ధుడైన దేవుడు అనే సంగతిని గమని. ఇంకా చూద్దాం, చూడండి ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఆయన పరిశుద్ధతను గూర్చి ఎంత శ్రేష్టమైన మాట వ్రాయబడిందో చూద్దామా? 8:46 చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. 8:46 ఆయనందు పాపమున్నదని, నాయందు పాపమున్నదని. అంతే కదా, నానందులు కదా అక్కడ. అదే విషయం. అన్న నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇది ఎవరితో అన్నారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్న దినాల్లో, వింటున్నారమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్న దినాల్లో, మానవుడిగా ఆయన జీవించిన దినాల్లో
ఎన్నేళ్ళు ఉన్నాడు ఈ లోకంలో మనుషుడిగా? ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 33 లేక 33.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తన చుట్టూ చేరి వచ్చిన వాళ్ళని చూసి పలుకుతున్న మాట ఈ మాట. ఏమని పలుకుతున్నాడు చెప్పండి? నాయందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? వినండి. ప్రభు అయిన దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, రే బాబు, నేను చెప్పేది ఏంటో విన్నాను రా నాయన. అర్థమవుతుంది ఇక్కడ? ఏమంటున్నాడు? నేను నాయందు పాపమున్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని సవాల్ చేశారు. ఇది తెలంగాణలో అయితే ఇలాగ బస్తీ మీద సవాల్. ఇదేదో రహస్యంగా ఒక ఇంట్లో ఒక చిన్న ఎవరు లేని స్థలంలో చెప్పిన మాట కాదు, ఇది బహిరంగంగా చేసిన సవాలు. ఈ ఊళ్ళపాలెం గ్రామస్తులారా, ఈ మాటలు వింటున్న స్నేహితులారా, చేరి వచ్చిన వారు సహా వినవలసిన మాట, పాపము లేని యేసు లాంటి వాడి ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి? పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు, పాపము లేని పరిశుద్ధుడైన వాడు యేసు దేవుడు ఒక్కడే ప్రపంచంలో. ఆయన ఎందుకు నమ్మరు అని ఆయన్ని అడిగాడు కనుక నేను అడుగుతున్నా. ఎందుకు నమ్మట్లేదు యేసయ్యను? ఏమన్నా తప్పుడోడా? ఏమన్నా మిగతా వాళ్ళలాగా జీవితం కలిగినవాడా? ఈయన పాపిగా బతికినవాడా? లేదే. ఒక పాపి ప్రభు దగ్గరికి వస్తే బాగైపోయారే, దానికి నేనే సాక్ష్యం, వేదిక మీద ఉన్నవారు సాక్ష్యం, ఇక్కడ ఉన్నవారు సాక్ష్యం, భాస్కర్ రెడ్డి సాక్ష్యం, ఇలాగ అనేక మంది సాక్షులుగా ఉన్నారు. ఒకప్పుడు మేము పాపములో బతికిన వాళ్ళం. ఇంతవరకు చక్కని సువార్త 2వ భాగంలో కూడా వినిపించమని దేవుని సేవకులు చెప్పారు. ఒకప్పుడు పాపములో ఉన్న వాళ్ళం, మమ్మల్ని ఎవరు మార్చలే. తప్పు చేసినప్పుడు తీసుకుపోయి 4 లాఠీ దెబ్బలు కొట్టారే కానీ మా మనసు మాత్రం మార్చలే వాళ్ళు. తప్పు చేసినప్పుడు 4 దెబ్బలు పడ్డాయే కానీ మా హృదయం మార్చలే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా. ఈ ప్రపంచంలో ఎవరు మార్చలేదు. పాపి అయిన మేము లేక నేను యేసయ్యను గురించి మీరు వింటున్నారు చూడు. ఇప్పుడు అట్టే విన్నాను ఒకరోజు. యేసయ్యను నమ్ముకుంటే బాగుపడతాను రా బిడ్డ అనుకున్నాం. యేసయ్య దగ్గరికి వచ్చాం. యేసయ్యా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించండి అంటే ప్రభువారు నా పాపాలు క్షమించి వేశాడు, నా మనస్సు మార్చి వేశాడు ఆయన. పాపం లేనివాడు గనుక పాపాత్ముడైన నేను వెళ్తే నన్ను మార్చాడు ఆయన. ఒక పాపి దగ్గరికి మరొక పాపి వెళ్తే మారుస్తాడా? పాపి మార్చడానికి లేదు కదా. ఓ తాగుబోతూ అన్నాడట ఇంకో తాగుబోతు, రే నాతో రారా, నీ తాగుడు మానిపిస్తాను అన్నాడట. ఈ తాగుబోతు ఎమ్మడి పోయినాడు. ఎందుకు? తాగుడు మానుకోవడానికి. అన్న డైలాగు బాగానే ఉంది కానీ ఆఖరికి ఇద్దరు కలిసి డబల్ దాగి రోడ్లు పడిపోయినారట. అరే వాడిని లేపిరే, ఏంట్రా నువ్వు వాడిని తాగుడు మానిపిస్తానంటివే, ఏంట్రా తాగిద్దబడినారంటే ఈసారి చూస్తానంటాడట వాడు. ఒక తాగుబోతు మరొక తాగుబోతును మార్చలేడు. ఏమంటావు నువ్వు? అంతే కదా. ఒక తాగుబోతు మరొక తాగుబోతును మార్చలేడు. ఇప్పుడు వినండి, ఒక గుడ్డివాడు, యేసయ్య చెప్పిన మాట, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించలేడు. ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారు. దగ్గు ఆయాస ఉంది అనుకుంటా ఆయాస పడుతూ దగ్గుతూ ఉన్నాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోయినాం. ఎందుకోసం? దగ్గు నివారణ కొరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎవరైనా నడుస్తుంటారు కదా బయట, ఆ డోర్ తీసింది, లోపలికి పోయాం. లోపలి పోయేసరికి డాక్టర్ గారు మనకంటే ఎక్కువ ఆయాసపడుతున్నాడు, మనకంటే ఎక్కువ దగ్గుతున్నాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు? చెప్పదు, ఏమనిపిస్తుంది? చూపించుకుందాం అనిపిస్తుందా? అయ్యను బాబోయ్, నేను కొంచెం దగ్గుతో బాధపడుతున్నాడు ఆయాసతో, డాక్టర్ ఇంత ఆయాసపడుతుంటే వీడేం నాకు చేస్తాడు సహాయం అనుకొని బయటికి రామా? ఖచ్చితంగా వస్తాం. మన మనసు ఒప్పుకోదు అక్కడ చూపించుకోవడానికి. బాగులేని వాళ్ళని బాగు చేయలేడే, గుడ్డివానికి దారి చూపించలేడే. జీవితంలో పాపం కలిగిన వారు మనలెట్ట బాగు చేస్తారు? ఆలోచన చేసేది లేదా? ఈ ప్రపంచంలో ఒక పాపి బాగు కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి మాత్రమే రావాలి. ఆయన తప్ప మరొక దిక్కు లేనే లేదు. ఆయన తప్ప, వినండి ఈ మాట, ఆయన తప్ప మరొక శరణం ఈ ప్రపంచంలో మానవులకు లేనలేదు. యేసు దేవుడు ఒక్కడే శరణం. పాపికి శరణం యేసు దేవుడు మాత్రమే.
కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ ఒక ఉదయకాలమున ఈ దేవుని మీరు ఎందుకు నమ్ముకోవట్లేదు? ఈ దేవుని మీరు ఎందుకు పూజించడం లేదు? ఈయన పూజార్హుడైన దేవుడు, ఈయన ఒక్కడే పూజార్హుడైన దేవుడని నేను చెప్పడం కాదండి, ఆనాడు అన్యులైన రాజులు కూడా పలికారు. రండి ఒక్క మాట చదివేసి ముగింపులోనికి వస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఈ దేవుడు ఎవరు? పూజార్హుడైన దేవుడు కూడా. ఈ సంగతిని మనము అర్థం చేసుకోవటం ఆశీర్వాదకరం. పూజార్హుడైన దేవుడు అనే మాట కూడా అలాగే చదివి ఇక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చదవండి. 3:28 చదువుకుందాం. నెబుకద్నెజరు ఇలాగంటున్నాడు, షద్రకు మెషేకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియు, అంటే పూజింపమనియు, ఏ దేవుని సేవింపకయు ఉందుమనియు తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వినండి, 29 కూడా చదివేద్దాం. ఇది నెబుకద్నెజరు పలికిన మాట. బాబిలోన్ సామ్రాజ్యానికి మొదటి అధిపతి ఆయన. ఆయన ఏమన్నాడు? 29 వచ్చి, కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఈ విధముగా ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. ఈ మాట అంటే కొందరికి మంట, బాధ. సత్యం చెప్తే ఎందుకు బాధపడతారో నాకు అర్థం కాదు. మా పిల్లలకు నేనే మీ తండ్రిని అని చెప్తే నేను సత్యం అసత్యమా చెప్పాలి? మీరు వాళ్ళకి పలకాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మా పిల్లలతో రే మీ నాన్న నేనే రా అంటే నేను అబద్ధం చెప్పినట్ట సత్యం చెప్పినట్ట? సత్యం చెప్పినాడు. ఆ మాట గట్టి చెప్పిన ఒకటే, చిన్నగా చెప్పిన ఒకటే, అది సత్యం. దేవుడు అనేవాడు నేను దేవుణ్ణి అని చెప్పడం అబద్ధమేం కాదు, అది సత్యమే. ఎందుకో తెలుసా? ఈ భాగంలో ఈ మాట నేను చెప్పడం లేదు. ఒక నెబుకద్నెజరు అనే రాజు, అన్యుడైన వాడు, మనకు అర్థం కావడానికి ఇలా చెప్పు, యేసు ప్రభు ఎరగని వాడు ఇలాగ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో వాళ్ళు పూజించే దేవుడే పూజార్హుడైన దేవుడు, వారు పూజించే దేవుడే రక్షించుటకు సమర్థుడైన దేవుడు అండి. అంటే దేశమంతా శాసనం చేశాడు ఆయనకే నమస్కారం చేయాలని. వెళ్ళరా, ఇదే కాలమున ప్రభునామన మనవి చేస్తున్నాను. ఆయన పైనుండి వచ్చిన దేవుడు, ఆయన పైనుండి వచ్చిన వాడు, పరలోకం నుండి వచ్చిన వాడు. రెండవది పరిశుద్ధుడైన దేవుడు, మూడవది పూజార్హుడైన దేవుడు. 3 మాటలు మళ్ళీ చెప్పండి. ఒకటోది ఎక్కడి నుంచి వచ్చాడు? యేసు దేవుడు పైనుండి వచ్చినవాడు, పరలోకము నుండి వచ్చినవాడు. పరలోకము వచ్చా మీకు ఆ పాట? పరలోకము మహాపుణ్య రాజ్యము, పరిశుద్ధులు నివసించే ఆ రాజ్యము. పరలోకము మహాపుణ్య రాజ్యము. పరలోకం మహా గొప్ప రాజ్యం. పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడు యేసు దేవుడు ఒక్కడే. రెండవది భూమి మీద పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడంటే ఆయన యేసు దేవుడు ఒక్కడే. మూడవది పూజార్హుడైన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు దేవుడు ఒక్కడే. ఆయన నమ్మమని ప్రభునామమున మనవి చేస్తున్నాం. చాలా ఏండ్ల క్రితం, దరిదాపు 96వ సంవత్సరంలో మా నాన్నగారు ఉన్న దినాల్లో, నేను మొదటి సాక్ష్యం చెప్పలేదు, అయినా నేను అడిగిన వారు ఉన్నారు కనుక నేరుగా వాక్యంలోనికి వచ్చాను. నేను చిన్న వయసు 96వ సంవత్సరంలో ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా స్వార్థకు వెళ్తుంటాం సైకిళ్ళ మీదనే. 12 దినాలు పోతాం మే నెలలో. ఇప్పుడైతే వెహికల్స్ దేవుడు ఇచ్చాడు కానీ ఆ దినాలు ఏవి లేవు. బయలుదేరి వెళ్ళిపోతుండగా ఒక స్థలంలో నంద్యాల ఇప్పుడు నంద్యాల జిల్లాలో మిడుతూరు అనే ఒక ఊరు ఉంది. మండల్ హెడ్ క్వార్టర్, పెద్ద ఊరు, అది పెద్ద గ్రామం. ఆ గ్రామంలో పోలీస్ స్టేషను, అక్కడే మిగతా ఆఫీసెస్ అన్నీ కూడా ఒక సెంటర్లో ఉంటాయి. ఊరు ఎంటర్ అయిన వెంటనే అదే కనపడుతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళాం. అది సెంటరు, అందులో ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది కనుక ఏం చేసామంటే నేను మిగతా సేవకులందరం కూడా ఇలాగన్నాం మా నాన్నతో, నాన్న ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కనుక ఇక్కడ వాక్యం ఎందుకు చెప్పాలే, కొంచెం లోపలికి పోయి చెప్దాం పదండి అన్నా.
మిగతా సేవకులందరూ కూడా అదే మాట అన్నారు. జనన్న పోలీస్ స్టేషన్ ఉంది జనన్న, ఎందుకు చెప్పాలి, ఇక్కడ కొంచెం లోపల పోదాంపా అన్నారు. సరే మననేమన్నాడంటే సరే అంటాడేమనుకున్నా. అన్నాడు ఏదేమైనా ఈయన్నే చెప్పాలా సువార్త అని మొండి పెట్టాడు. నేను కూడా చెప్పినానా, చెప్పిన మాట విన్నానా, లోపలికి పోదాంపా, అంత మొండి కుదరదు నానా అన్నాడు. నువ్వు భయపడేవాడందరూ లోపలికి పోండి, నేను చెప్పేది ఇక్కడ సువార్త చెప్తా అన్నాడు. భయపడుతున్న మైక్ తీసుకొని పాట పాడి కూడా మాకు ధైర్యం లేదు. ఎందుకంటే ఎదురుగా ఉంది, లోపల సిఐ గారు ఉంటారేమో, పరిస్థితులు ఎట్టుంటాయేమో అనుకొని భయపడ్డా. నాన్న మైక్ తీసుకున్నాడు. ఏసే మార్గము, ఏసే సత్యం, ఏసే జీవమురా అనే పాట ఎత్తాడు. అయిపోయింది. పాట వచ్చిన పాడిన తర్వాత మామూలుగా ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు స్వార్థ జాస్తి ఏమన్నా ప్రియులారా అని మొదలు పెడతాం కదా. కానీ నాన్న స్టార్టింగే ఓ పోలీసు వారులారా వినండి అన్నాడు. భయపడుకుంటా నిలబడ్డా, నేను అక్కడే ఉన్నా నాన్న దగ్గర. ఓ పోలీసు వారులారా వినండి అన్నాడు. నేను అనుకున్నా అయిపోయింది, నాన్న ఇంతే సంగతులు, పులిసేది ఖాయం, లోపల ఇబ్బంది పెట్టేది ఖాయం అనుకున్నాను. 3-4 నిమిషాల తర్వాత 3 కానిస్టేబుల్ వచ్చి పక్కన నిలబడి వణుకుడు కాళ్ళు వణుకుతున్నాయి నాకు మాత్రం. నాన్న భయపడకుండా చెబుతూనే ఉన్నాడు. యేసు దేవుడు ఎలాంటి వాడో చెబుతూ ఉన్నాడు. ఆ నమ్ముకుంటే మోక్షం, నమ్మకపోతే నరకం అని చెప్పాడు. అంత అయిపోయింది. పోలీసులు కానిస్టేబుల్ అన్నారు, లోపల సిఐ గారు ఉన్నారు, పిలుస్తున్నారు, లోపలికి రండి అన్నాడు. భయపడుకుంటూ నిలబడిన నాకు ఇంకెక్కువ భయం అయిపోయింది. నేను సైకిల్ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి స్టేషన్లో సైకిల్ స్టాండ్ వేసి లోపలికి వెళ్తే సిఐ గారు ఉన్నారు. సిఐ గారు అన్నారు లోపలికి రండి అన్నాడు. లోపలికి వెళ్ళాం. అడిగిన మొదటి ప్రశ్న, ఏం ధైర్యం అండి మా దగ్గరికి వచ్చి మాకే సువార్త చెప్తావా, దేవుని మాటలు చెప్తావా, ఏం ధైర్యం మీకు అన్నాడు. అప్పుడు మా అన్నాడు, అవసరమైతే మళ్ళీ ఇక్కడ కూడా చెప్తా అన్నాడు. మీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నాడు ఆయన. సార్ మా బ్యాక్గ్రౌండ్, మా ధైర్యం అంతా ఒకటే. ఇక్కడైనా ఎక్కడైనా యేసు నమ్మండి అని ఎందుకు చెప్తామో తెలుసా? మా ధైర్యం మా డబ్బు కాదు, మా ధైర్యం మా బంధువులు కాదు, మా ధైర్యం మా వెనక ప్రజలు ఉన్నారని కాదు. మా ధైర్యం మేము నమ్మిన దేవుళ్ళో రవ్వంత కూడా పాపం లేదు సార్, అదే మా ధైర్యం అండి అని చెప్పాడండి. సిఐ గారు సెకండ్ తీసుకొని కూర్చోబెట్టి మంచి కాఫీ ఇచ్చి ఇంకా వెళ్ళండి ఊరంతా చెప్పండి అని పంపించాడు మమ్మల్ని. యేసయ్య నమ్మిన వాళ్ళకున్న ధైర్యం ఏంటో తెలుసా? మన ధైర్యం మన ప్రభు పరిశుద్ధుడు గనుక. 3 మాటలు ఒకసారి చెప్పండి. 1 పైనుండి దిగి వచ్చిన, పరలోకం నుండి వచ్చిన వాడు. 2 పరిశుద్ధుడైన దేవుడు. 3 పూజార్హుడైన, అంటే పూజించబడడానికి అర్హుడైన వాడు ఆయన ఒక్కడే అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ప్రభు నమ్మండి, రక్షణ పొందండి. నమ్మిన వారులారా ఈ 3 విషయాలు హృదయంలో భద్రం చేసుకుందాం. ఇట్టి దేవుని మనం నమ్ముకున్నాం కదా అన్న ధైర్యం కలిగి సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక.